రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మొర్రాయిపల్లి గ్రామంలో నిరుపేద యువతుల 3 వివాహాలను చిట్టినేని మాధవి వెంకటేశ్వరరావు దంపతులు పుస్తే మెట్టలు అందించగా మొర్రాయిపల్లి మాజీ గ్రామ సర్పంచి సడిమెల సుజాత ఎల్లం ఆధ్వర్యంలోని నిరుపేద యువతులకు మాజీ ఎంపీపీ జనగామ శరత్రావు, చీటి జితేందర్రావు, కల్వకుంట్ల ప్రసాదరావు, అమెరికా నరేందర్రావు వీరు ముగ్గురు యువకులకు ఆర్థిక సహాయం అందించగా గ్రామ మాజీ సర్పంచి సడిమెల సుజాత ఎల్లం, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, చిట్నేని శ్రీనివాసరావు చేతుల మీదుగా నూతన వధువులకు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్తాబాద్ మండలంలోని చిట్నేని వెంకటేశ్వరరావు, మాధవి దంపతుల మండలంలోని నిరుపేద యువతులకు పుస్తే మెట్టెలతో పాటుగా ధన రూపేణ, వస్తు రూపేణ ఆర్థిక సహాయం కూడా అందించారని, అలాగే మాజీ ఎంపీపీ జనగామ శరత్రావు అన్నదాత ఎంతో మంది నిరుపేదలకు పుస్తే మెట్టెలు అందించారు. పలువురు దాతలు ఆర్థిక సహాయం అందించినందుకు మా మోరేపల్లి గ్రామం తరపున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సడమల వెంకటయ్య బిడ్డ, సడమల దేవే బిడ్డ, సడమల దేవే బిడ్డ. ఈరోజు కొద్దిగా ముందుగా ఇట్టాలి. రేపు ఉన్న పెళ్లి కూతుర్లకు సడిమెల దేవిక, సత్యవ్వ వెంకటి గార్ల కూతురికి సడిమెల అఖిల, దేవయ్య, దేవవ్వ వాళ్ళ కూతురికి సడిమెల షాన్ని, లలిత, దేవయ్య వాళ్ళ కూతురికి ముగ్గురికి ఆడపిల్లలకు చిట్నేని వెంకటేశ్వరరావు గారు ముగ్గురికి పుస్తమెట్టెల జతలు అందించడం జరిగింది. మరియు అలాగే జనగామ శరతన్న గారు, చీటి జితేందర్ అన్న గారు, కల్వకుంట్ల ప్రసాద్ అన్న గారు వీళ్ళు ముగ్గురు, నరేందర్రావు గారు ముగ్గురికి ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఎందుకంటే డబ్బులు అని ముఖ్యంగా ఇంతకుముందు కూడా చిట్నేని వెంకటేశ్వరరావు ప్రతి గ్రామంలో పుస్తమెట్టెలు ఇవ్వడం జరిగింది. చాలా వరకు పెద్ద మనుషులు ఉంటే చెద్దర్లు, బియ్యము ఆర్థిక సాయం చేయడం జరిగింది. వాళ్లకు నాకు కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే శరతన్న గారు కూడా చాలామందికి పుస్తమెట్టెలు ఇవ్వడం జరిగింది. ఈ ఆర్థిక సాయం చేసిన వారందరికీ నాకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇక్కడికి హాజరైనటువంటి నాయకులకు, మా గ్రామ ప్రజలకు, ప్రెస్ మిత్రులకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను.